హలో ఫ్రెండ్స్, నేను ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇది ఏ ఏరియానో తెలుసా అండి? తంగలపల్లి ఏరియా, సిరిసిల్ల మండలం. మేము ఇక్కడికి వంటలకు వచ్చాం. ఈ సమ్మర్లో వంటలకు రావడం వెనుక ఒక రీజన్ ఉందండి. అదేంటో మీకు ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్గా ఆషాఢం వస్తారు వంటలకు, కానీ మేము సమ్మర్లో వచ్చాము. ఎందుకో మీకు తర్వాత చెప్తాను. సో అక్కడ కాళ్ళు కడుక్కొని మేము గుడి లోపలికి బయలుదేరుతున్నాం. ఇక్కడ శ్రేయాన్ ఆడుకుంటాడేమో అని నిల్చోబెడితే వాడు ఆడుకోలేడు, దాన్ని చూసి భయపడుతున్నాడు. సరే అని మేము లోపలికి వెళ్తున్నాం. ఇది రీసెంట్గా కట్టిన గుడి అవ్వడం వల్ల శిలాపలకం ఉందండి. యాక్చువల్గా ఇక్కడ ఓల్డ్ గుడి గుణ పెంకలతో ఇల్లులాగా ఉండేది, దాన్ని మళ్ళీ ఇలా నిర్మించారు కొత్తగా. ఇది నిర్మించి కూడా 1 year పైనే అయిందండి. సో మేము ఇక్కడికి లోపలికి వెళ్తున్నాం. ఇది గుడి బయట ప్రాంతం. చాలా అందంగా నిర్మించారండి. పాతది ఓన్లీ ఒక గుణ పెంకల ఇల్లులా ఉండేది, అటు ఇటు పులి బొమ్మలు ఉండేటివి. ఇప్పటి పద్ధతిలో బాగా నిర్మించారు, పెయింటింగ్స్ వేసి అన్ని రకరకాలుగా అందంగా ఉందండి. ఇలా చూడండి, పైన కూడా పెయింటింగ్స్ వేశారు, బాగుంది. ఇలా మేము చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాం. ఇక్కడ కాళికామాత విగ్రహం ఉంది గుడి వెనుక. ఇటు నుంచి చూడండి మనకు అమ్మవారు కనిపిస్తుంది. ఇక్కడ ఎల్లమ్మ ఉత్తర ముఖంగా ఉంటుంది, మనకు సైడ్ నుంచి కనబడుతుంది. సో ఇలా ప్రదక్షిణాలు కంప్లీట్ చేసి మేము లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ అమ్మవారు చాలా పెద్దగా, చాలా బాగుంటారండి. సో ఆషాఢంలో అయితే మనం ఇంకా ప్రశాంతంగా చూడలేము, ఆగమాగం చూసి మొక్కి వెళ్ళాల్సి వస్తుంది. మధ్యలో రావడం వల్ల శాంతంగా దర్శించుకున్నాం హ్యాపీగా. ఇక్కడ పరశురాముడు ఇట్లా విగ్రహాలు ఉన్నాయి, వినాయకునివి, అమ్మవార్లై. శ్రీయానికి గంట అంటే భయం అండి, గంట కొట్టమంటే భయపడతాడు. ఇలా మా దర్శనం అయితే అయిపోయింది అమ్మవారి దగ్గర. ఈ చుట్టూ వాల్ పెయింటింగ్స్లో ఎల్లమ్మ స్టోరీ ఉందండి, మంచిగా రాసిర్రు. ఒక వాక్యంలో స్టోరీ మొత్తం, ఒక్కొక్క పెయింటింగ్ ఒక్కొక్క వాక్యంలా రాసి ఎల్లమ్మ కథ మొత్తం చెప్పారు ఆ స్టోరీలలో. ఈ పైన కనిపించేవి అవేనండి. తర్వాత ఇక్కడ కాసేపు కూర్చున్నాం. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగామండి. ఇప్పుడు మాకు మా చిన్ని శ్రేయానే ఓ సెలబ్రిటీ, వాటితో అందరం అలా ఫొటోస్ దిగామండి. అమ్మమ్మ, తాత, పిన్ని, బాబాయ్, వాళ్ళ మామ, ఇలా అందరం ఫోటో దిగి బయటకు వెళ్ళాం. ఇప్పుడు మేము ఒక మంచి ప్లేస్ కోసం సెర్చ్ చేస్తున్నామండి, ఏ ప్లేస్లో కూర్చుంటే బాగుంటుందని. ఇది గుడి బయట ఏరియా. ఆషాఢంలో అసలు మనకు ప్లేసే దొరకదండి, పొద్దున వస్తే కానీ దొరకనే దొరకదు. ఇప్పుడైతే ఫ్రీగా ఉంది. శ్రీయాన్ అయితే కారు దొరికింది, ఎవ్వరు అవసరం లేదని అందులో ఆడుకుంటూ ఉన్నాడు. మేమైతే ఇక్కడ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ కూర్చున్నాం.
సో చెట్లలోకి వస్తే తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా కళ్ళు తీసుకుంటారండి. అమ్మవార్ల దగ్గర పోషమ్మ ఎల్లమ్మ దగ్గర కళ్ళే కదా ఫేమస్. సో మేము కళ్ళు తీసుకున్నాం. మా అమ్మ చికెన్ గుడాలు చేసుకొచ్చిందండి. సో చెట్లలోకి వస్తే గుడాలు, పూరి, చపాతి ఇట్లా ఐటమ్స్ ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకొస్తారు. మేము చికెన్ గుడాలు చేసుకొచ్చుకున్నాం. సో ఈ వంటలకు సమ్మర్లో రావడం వెనుక రీజన్ ఏంటంటే మా చెల్లె కడుపుతో ఉందండి. ఇప్పుడు 9 months. 9 నెలల్లో ఒకసారి వావు దాటియాలి అని అంటారు. సో అందువల్ల మేము ఈ ఎండాకాలం అయినా సరే 9 నెలల్లో వంటలకు రావాల్సి వచ్చింది. ఇలా అందరం కలిసి భోంచేస్తున్నాం. శ్రియాన్ అయితే ఎంతో తిన్నట్టు పెద్ద ప్లేట్ పెట్టుకున్నాడు, కానీ వాడు పిడికడ అన్నం తినడే కష్టం. ఇలా ఇస్తరాకులో పెరుగన్నం కలిపి తీసుకొస్తారండి. ఇలా కడుపుతో ఉన్న వాళ్ళని వంటలకు తీసుకొచ్చినప్పుడు ఇలా అవి ఎన్ని గీతలు అవుతే అన్ని రోజుల టైం ఉంది డెలివరీకి ఇంకా అని అర్థం. సో 3 అని వచ్చిందండి. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చూడాలిక. ఇలా మేము తీసుకొచ్చిన సద్దన్నం 3 గీతలు చూపెట్టింది. చూడాలి మా చెల్లి ఎన్ని రోజులకు డెలివరీ అవుతుంది. ఒకప్పుడు వాగులో నుంచి నడిపించుకొని తీసుకొచ్చేవారు కాబట్టి అది కరెక్ట్గా జరిగేది. మరి ఇప్పుడు ఎలా అవుతుందో చూడాలి. ఇదొక ఆనవాయితీ అండి, కడుపుతోనున్న వాళ్ళని వాగు దాటియడం అనేది. ఇలా మా పని ముగించుకొని ఇంటికి బయలుదేరుతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.